నిన్న రాత్రి చిన్నగా స్టార్ట్ అయింది భయ్య. తెల్లార్లు ఒకటే మ్యూజిక్ నాన్ స్టాప్ గా. ఎంతగా మ్యూజిక్ ఏంటంటే మా పక్కన వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయ్యి ఆ పక్కన వాళ్ళ నుంచి మా ఇంటికి వచ్చింది. అవే మిన్నల్లులు. ఇవి ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత మందేసినా చావట్లేదు. బ్యాచ్లు గా విడతల వారీగా ఇది పిల్లల్ని పెడతానే ఉంది, మేము చంపుతానే ఉన్నాం. సర్లే దీన్ని పక్కన పెడదాం. వెల్కమ్ టు డైలీ వీలాగ్స్. ఎందుకు మొదలు పెట్టానో నాకు తెలీదు, ఎప్పుడు ఆపేస్తానో నాకు తెలియదు. మిమ్మల్ని నవ్విస్తూ కవ్విస్తూ మోటివేషన్ ఇస్తూ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే మనం జిమ్ కి వెళ్ళబోతున్నాం. జిమ్ కి వెళ్లే ముందు ఒక 4 హోల్ ఎగ్స్, ఒక సింగిల్ చపాతి, ఒక 120 గ్రామ్స్ ఆఫ్ రైస్, అమ్మ చేతితో చేసిన పప్పు టమాటా తినేసి జిమ్ కి అయితే బయలుదేరిపోయాం. ఇంత హెవీగా తినడానికి కారణం ఏంటంటే హెవీ లెగ్ వర్కౌట్ అయితే చేయబోతున్నాం. జిమ్ కి వెళ్ళాలంటే దగ్గరగా మనకి 45 నిమిషాలు తినేసిద్ది. మోటివేషన్ కి ఈ సాంగ్ సనాతని ఫాంక్ సాంగ్ అయితే వింటున్నాను భయ్య. 4-5 రోజుల నుంచి ఒకటే మ్యూజిక్ దీన్ని ఆపకుండా వింటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ పాట నచ్చితే కనుక కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేశారు. ఇవాళ లెగ్ వర్కౌట్ లో హ్యామ్స్ట్రింగ్ ఫోకస్ డే అనమాట. ఫస్ట్ యథావిధిగా జిమ్ లోకి ఎంటర్ అవ్వగానే మనం వార్మప్ అనేది మ్యాండేటరీ చేస్తాను. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి రొమానియన్ డెడ్ లిఫ్ట్. ఇవైతే ఒక 5 సెట్లు చేస్తున్నాను. మా జిమ్ లో అత్యధిక వెయిట్ వచ్చి 40 కేజీలు అనమాట. మ్యాక్స్ వెయిట్ తోనే 8 to 10 రిప్స్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హిప్ థ్రస్ట్ చేస్తున్నాను. కరెంట్లీ నేనైతే బల్కింగ్ లో ఉన్నాను కాబట్టి చాలా హెవీ వెయిట్ వేస్తున్నాను. ఇక్కడ గమనిస్తే నేను హెవీ వెయిట్ వేస్తే చాలా డిసిప్లిన్ గా చేస్తాను. డిసిప్లిన్ అంటే ఈగోకు పోయి ఇష్టం వచ్చిన ఫామ్ తో అయితే పర్ఫామ్ చేయను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దయచేసి నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పట్టించుకోమాకండి. నెక్స్ట్ సీటెడ్ లెగ్ కర్ల్. ఇవి కూడా 5 సెట్స్ అనమాట. కాకపోతే ఇక్కడ రిప్ రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. 12 నుంచి 15 రిప్స్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చి రివర్స్ లంజెస్. ఒక్కొక్క లెగ్ కి 10 రిప్స్ చప్పున లెఫ్ట్ రైట్ అయితే ఫినిష్ చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా హీటెడ్ కాఫ్ రైస్. అక్కడ చూసారు కదా, చికెన్ పీస్ లాగా ఉంది కదా. సో వర్కౌట్ ఫినిష్ చేసి మా జిమ్ లోనే నా లంచ్ అయితే ఫినిష్ చేశాను. లంచ్ కి వచ్చేసి ఫ్రైడ్ రైస్ చెప్పుకున్న హెల్దీ మీల్ అనమాట. ఇష్టం వచ్చినట్టు చేయరు మా జిమ్ లో, మనం ఎలా చెప్తే అలా చేయాలి. సో మీ అందరి కోరిక మేరకు నేనైతే డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే డైలీ పెట్టలేను. వారంలో ఒక 2 సార్లు గానీ 3 సార్లు గానీ మీ ముందుంటాను. సో ఇవాళ కన్నా గొప్పగా సరికొత్తగా కనిపించాలని కోరుకుంటూ ప్రయత్నిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. కాదు వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు కలుసుకుందాం.